ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండవ విజయాన్ని సాధించింది. గుజరాత్ టైటాన్స్పై 6 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేశారు. ధ్రువ్ జురైల్ సూపర్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 42 బంతుల్లో 75 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం చేజింగ్లో బ్యాటింగ్ వైఫల్యంతో గుజరాత్ ఓటమి పాలు కాక తప్పలేదు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులకు మాత్రమే పరిమితమైంది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్కు ఓపెనర్లు సుదర్శన్, కుమార్ కుషాగ్రా మంచి ఆరంభాన్ని అందించారు. సుదర్శన్ బౌండరీలతో రెచ్చిపోవడంతో పవర్ ప్లే ముగిసేసరికి 56 పరుగులను సాధించారు. అయితే జోరుగా సాగుతున్న ఈ జోడీని రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ విడదీశాడు. భారీ షాట్కు ప్రయత్నించిన కుషాగ్రా షెమ్రన్ హిట్మేర్ పట్టిన క్యాచ్కు అవుట్ అయ్యాడు. దాంతో 78 పరుగులకు తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వరుసగా వికెట్స్ పడ్డాయి. 8వ వికెట్కు 30 బంతుల్లోనే 43 పరుగులు జోడించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అయితే చివరి ఓవర్ను తుషార్ దేశ్పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ను గెలిపించాడు. ఆచీ చికెన్ మసాలా